మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 12న హనుమత్ జయంతి రాబోతుంది. ఇది ఈసారి మంగళవారంతో కలిసి రావడం మరింత విశేషం. ఎందుకంటే మంగళవారం అన్నా హనుమత్ జయంతి అన్నా రెండూ కూడా హనుమకి ఎంతో ఇష్టమైన రోజులు. అయితే ఈరోజు బెల్లంతో ఇలా చెయ్యండి చాలు, భూములు కొంటూనే ఉంటారు. భూములు కొని యోగాలు వస్తాయి. ఎవరైతే సొంతంగా ఒక భూమి కొనుక్కోవాలని, 10 మందిలో గర్వంగా ఒక ఇల్లు కట్టుకోవాలని, లేదా స్థిరాస్తులను పెంచుకోవాలని కలలు కంటున్నారో వారందరికీ ఈ బెల్లం పరిహారం ఒక గొప్ప వరంలా పనిచేస్తుంది. హనుమంతుడంటేనే అసాధ్యుడిని సుసాధ్యుడి చేసే దైవం. ఆయన అనుగ్రహం ఉంటే కొండనైనా పిండి చేయవచ్చు. అలాంటి హనుమత్ జయంతి పర్వదినాన బెల్లంతో ఒక విశేషమైన పరిహారాన్ని గనక చేస్తే వచ్చే హనుమత్ జయంతి కల్లా మీరు ఖచ్చితంగా భూమిని కొనగలుగుతారు, లేదో ఇంటిని సొంతం చేసుకుంటారు. ముందుగా బెల్లం గురించి మనం ఒక విషయం తెలుసుకోవాలి. బెల్లం అనేది కేవలం ఒక తీయని పదార్థం మాత్రమే కాదు. దీనికి మన కష్టాలను తొలగించి మన కోర్కెలను నెరవేర్చే అపారమైన శక్తి ఉంది. బెల్లం కుజగ్రహానికి మరియు సూర్యగ్రహానికి ప్రతీక. ముఖ్యంగా కుజగ్రహం మనకు భూమి కారకుడు. ఎవరి జాతకంలోనైనా కుజుడు బలంగా ఉంటేనే వారు భూములు కొనగలరు, ఇల్లు కట్టగలరు. ఆ కుజదోషాలను తొలగించి భూయోగం పట్టేలా చేయడంలో బెల్లం పాత్ర చాలా గొప్పది. మరి ఇంతకీ ఈ హనుమత్ జయంతి నాడు బెల్లంతో చేయాల్సిన ఆ పరిహారం ఏమిటో ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందు ఈ వీడియోను ఒక లైక్ చేసి కమెంట్ బాక్స్లో జై హనుమాన్ అని టైప్ చేయండి. ఇక వీడియోలోకి వేస్తే, ఈ లోకల్లో ప్రతి మనిషికి ఉండే అతిపెద్ద కళ ఏమిటంటే అది సొంత ఇల్లు లేదా సొంత భూమి. మనం ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని దేశాలు తిరిగినా రాత్రికి మనం ప్రశాంతంగా తలదాచుకోవడానికి మనకంటూ ఒక గూడు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సొంత భూమి అనేది కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు, అది ఒక మనిషికిచ్చే ఆత్మగౌరవం. ఈ సమాజంలో నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, లేదా నీకు సొంత ఇల్లు ఉందా అనే ప్రశ్నలే మనిషి స్థాయిని నిర్ణయిస్తున్నాయి. చాలామందికి చేతిలో డబ్బు ఉంటుంది, కానీ భూమి కొనడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది. మరికొందరికి అసలు డబ్బు సర్దుబాటు కాదు. అద్దె ఇళ్లల్లో ఉంటూ ప్రతి నెల యజమానికి అద్దె కడుతూ నా కష్టార్జితం అంతా ఇతరుల పాలవుతోందే అని బాధపడేవారు ఎందరో ఉన్నారు. ఒక సామాన్య మధ్యతరగతి మనిషికి తన జీవితకాలంలో ఒక చిన్న స్థలం కొనుక్కోవడం అనేది ఒక యజ్ఞం లాంటిది. ఒక్కో రూపాయి కూడబెట్టి ఆశలతో భూమి కోసం వెతుకుతుంటారు. భూమి అనేది ప్రకృతిలో ఒక స్థిరమైన అంశం. ఆ భూదేవి అనుగ్రహం లేనిది మనం ఒక్క అడుగు నేల కూడా కొనలేము. భూమికి కారకుడైన కుజగ్రహం ఆగ్రహించినా లేదా బలహీనపడినా కూడా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. కోర్టు కేసులు, సరిహద్దు తగాదాలు లేదా కొన్న భూమి వివాదాల్లో చిక్కుకోవడం వంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ మన ప్రారబ్ధ కర్మలు లేదా గ్రహదోషాల వల్ల జరుగుతాయి. ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి మనిషి రక్తంలోనూ ఉంటుంది. అది ఒక భద్రతనిస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసం, మన వృద్ధాప్యం కోసం ఒక ఆసరగా నిలుస్తుంది. కానీ నేటి కాలంలో భూమి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే లక్షలతో పనుంటుంది. ఇలాంటి తరుణంలో కేవలం మన కష్టం మాత్రమే సరిపోదు, ఆ దైవ బలం కూడా తోడవ్వాలి. భూమి లేదా స్థలం మీద మమకారం ఉన్న ప్రతి ఒక్కరికి, ఆ భూమిని తన సొంతం చేసుకోవాలని ఆరాటపడే ప్రతి ఒక్కరికి ఈ హనుమత్ జయంతి ఒక దివ్యౌషధం లాంటిది. భూమిపుత్రుడైన కుజుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా మరియు సంకటమోచనుడైన హనుమంతుడిని వేడుకోవడం ద్వారా మీ కల నిజమవుతుంది. భూమిని కొనడం అంటే అది ఒక లక్ష్మీప్రదమైన విషయం. భూమి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అందుకే మన పెద్దలు మట్టిని నమ్మినవాడు చెడిపోడు అని అంటారు. బంగారం ధర తగ్గవచ్చు లేదా పెరగవచ్చు, కానీ భూమి విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. అందుకే తెలివైన వారు ఎప్పుడూ స్థిరాస్తిపైనే పెట్టుబడి పెడతారు. కానీ ఆ యోగం అందరికీ పట్టదు. కొందరికి వారసత్వంగా వస్తుంది, కొందరు అతి తక్కువ కాలంలోనే సంపాదిస్తారు. కానీ మరికొందరు మాత్రం జీవితాంతం కష్టపడిన ఒక చిన్న గూడును కూడా ఏర్పరచుకోలేకపోతుంటారు. ఇలాంటి వారి జాతకంలో చతుర్థ స్థానం అంటే 4వ ఇల్లు బలహీనంగా ఉండటం లేదా కుజదోషం ఉండటం ప్రధాన కారణం. హనుమంతుడు అంజనీపుత్రుడు, రుద్రాంశ సంభూతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన అండ ఉంటే గ్రహ గతులు కూడా మారతాయి. భూమికి సంబంధించిన సమస్యలున్నా, ఇల్లు అమ్ముడుపోకపోయినా లేదా కొత్త ఇల్లు కొనాలనుకున్నా హనుమంతుణ్ణి ఆశ్రయించడం ఉత్తమ మార్గం.
మన పూర్వీకులు ఇలాంటి విశేషమైన తిథుల్లో అంటే హనుమత్ జయంతి వంటి రోజుల్లో చేసే పరిహారాల ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందారు. ఈ పరిహారం అనేది మీలోని నకారాత్మక శక్తిని తొలగించి మీరు భూమి కొనడానికి కావలసిన ఆర్థిక వనరులను మరియు అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ఇప్పుడు మనం ఈ హనుమత్ జయంతి రోజున బెల్లంతో చేయాల్సిన ఆ శక్తివంతమైన పరిహారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని మీరు హనుమత్ జయంతి రోజు సాయంత్రం 6 గంటల తర్వాత చేయాలి. అంటే సూర్యాస్తమయం అయిన తర్వాతే ఈ పరిహారానికి బలం వస్తుంది. దీనికోసం మీరు ఒక పెద్ద బెల్లం కుందిని అంటే ఒకే గడ్డగా ఉండే బెల్లాన్ని సేకరించాలి. ఇది కనీసం 1/4 కిలో లేదా 1/2 కిలో బరువు ఉండేలా చూసుకోండి. చిన్న చిన్న ముక్కలు కాకుండా ఒకే పూర్తి గడ్డలా ఉన్న బెల్లాన్ని తీసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఆ బెల్లం గడ్డ మీ కోరికకు మరియు మీ సంకల్పానికి ఒక ప్రతీకగా మారుతుంది. ఇప్పుడు ఆ బెల్లం గడ్డ పైన ఏదైనా ఒక రంగు స్కెచ్ పెన్ తీసుకోండి. రంగు ఏదైనా పర్వాలేదు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, ఏ రంగైనా వాడవచ్చు. ఆ స్కెచ్ పెన్తో ఆ బెల్లం గడ్డ మీద మీ మనసులో ఉన్న కోరికను స్పష్టంగా రాయండి. ఉదాహరణకు, నాకు ఈ ఏడాదిలో సొంత ఇల్లు కావాలి, లేదా నేను ఫలానా చోట భూమి కొనాలి, లేదా నాకు భూమి కొనే యోగం పట్టాలి అని రాయండి. మీ అక్షరాలు ఆ బెల్లం మీద స్పష్టంగా ఉండాలి. రాసేటప్పుడు మీ మనసులో ఆ కోరిక నెరవేరినట్లుగా ఊహించుకుంటూ రాయండి. మీ కోరిక రాసిన ఆ బెల్లం గడ్డను మీ పూజా గదిలో ఉన్న హనుమంతుడి ఫోటో లేదా విగ్రహం ముందు ఒక ప్లేట్లో పెట్టండి. ఇప్పుడు ఆ బెల్లం గడ్డ పైన ఒక కర్పూరం బిళ్ళను ఉంచండి. హనుమంతుడికి దీపారాధన చేసి అష్టోత్తరం లేదా హనుమాన్ చాలీసా చదువుకున్న తర్వాత ఆ బెల్లం మీద ఉన్న కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు హనుమంతుడి ఫోటో వైపు చూస్తూ మీ కోరికను స్వామికి విన్నవించుకోవాలి. స్వామి, నాకున్న ఈ భూమి కోరికను తీర్చు, నాకు అండగా నిలబడు, వచ్చే ఏడాది కల్లా నేను నా సొంత ఇంట్లో దీపం వెలిగించేలా అనుగ్రహించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ కర్పూరపు వెలుగు మీ కోరికను విశ్వంలోకి పంపుతుంది. ఆ కర్పూరం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆ బెల్లం గడ్డను భక్తితో నమస్కరించి చేతుల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పరిహారంలో అత్యంత ముఖ్యమైన ఘట్టముంది. ఆ బెల్లం గడ్డను తీసుకుని మీ ఇంటికి సమీపంలో ఎక్కడైనా ఖాళీ ప్రదేశానికి వెళ్ళండి. అది ఒక మైదానం కావచ్చు, లేదా ఏదైనా తోట కావచ్చు. అక్కడ కొంచెం లోతుగా గొయ్య తీసి మీరు కోరిక రాసిన ఆ బెల్లం గడ్డను ఆ భూమిలో పాతిపెట్టాలి. ఇలా బెల్లాన్ని భూమిలో పాతిపెట్టడం వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది. బెల్లం అనేది భూమిపుత్రుడైన కుజుడికి ఇష్టమైన పదార్థం. ఆ బెల్లాన్ని భూదేవికి అప్పగించడం ద్వారా భూమిలో ఉన్న శక్తులను మీరు ఆకర్షిస్తున్నారు. ఆ బెల్లం భూమిలో కరిగిపోతున్న కొద్దీ మీకున్న ఆర్థిక సమస్యలు, గ్రహదోషాలు కరిగిపోతాయి. మీరు కోరిక రాసిన ఆ బెల్లం మట్టిలో కలిసినప్పుడు ఆ భూమి మిమ్మల్ని తన యజమానిగా స్వీకరించడానికి సిద్ధమవుతుంది. ఇలా బెల్లాన్ని భూమిలో పాతిపెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని హనుమంతుడికి ఒకసారి నమస్కరించండి. ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా భూమి కొనుక్కునే యోగాలు, ఇల్లు కట్టుకునే యోగాలు పడతాయి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారికి కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. భూమి కొనుగోలులో వచ్చే చిక్కులు తొలగిపోతాయి. ధన సంపాదన క్రమంగా పెరుగుతుంది. లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని కరుణిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కార్యదక్షత ఉన్న చోట మరియు దైవభక్తి ఉన్న చోట ఉంటుంది. హనుమంతుడి అనుగ్రహం పొందిన మనిషికి దారిద్ర్యం అనేది ఉండదు. ఈ హనుమత్ జయంతి రోజు మీరు చేసే ఈ చిన్న పరిహారం మీ తలరాతను మారుస్తుంది. వచ్చే ఏడాది హనుమత్ జయంతి వచ్చేసరికి మీరు మీ సొంత భూమిలో లేదా సొంత ఇంట్లో ఉండటం ఖాయం. దీనికి కావాల్సింది కేవలం మీ మీద మీకు నమ్మకం మరియు ఆ స్వామి మీద భక్తి. ఈ పరిహారంతో పాటు మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ పద్ధతిని పాటించేటప్పుడు ఎవరికీ చెప్పకండి. ఇది మీకు మరియు ఆ దేవుడికి మధ్య ఉండే రహస్య ప్రార్థన. అలాగే ఆ రోజు హనుమంతుడికి వడమాల సమర్పించడం లేదా ఆకుపూజ చేయడం వంటివి చేస్తే ఫలితం ఇంకా వేగంగా ఉంటుంది. భూమి కొనుగోలుకు సంబంధించిన ఆటంకాలు తొలగాలంటే మంగళవారం నాడు హనుమంతుడికి సింధూరాభిషేకం చేయించడం కూడా మంచిది. మీరు ఎంత కష్టపడినా ఫలితం లేదన్నప్పుడు ఈ ప్రకృతి సిద్ధమైన పరిహారాలు మనకు దారి చూపిస్తాయి. బెల్లం భూమిలో కలిసిపోవడం అంటే అది ఒక రకమైన త్యాగం. మీ కోరికను ప్రకృతికి సమర్పించడం.
దీనివల్ల విశ్వశక్తి మీకు సహకరిస్తుంది. మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా ఆ బెల్లం ద్వారా భూమిలోకి వెళ్ళిపోతుంది. హనుమత్ జయంతి అనేది ఒక అత్యంత శక్తివంతమైన సమయం. ఆ రోజున చేసే ఏ చిన్న మంచి పనికైనా కొన్ని వేల రెట్లు ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ భూమి కోరికను నెరవేర్చుకోవడానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉండదు. ఇల్లు కట్టుకోవాలనే సంకల్పం ఉన్నవారు, భూమిని అమ్మి ఇంకా పెద్ద భూమి కొనాలనుకునేవారు, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు. దీనివల్ల వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది, లాభాలు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి కటాక్షం ఉంటే శని దోషాలు కూడా తొలగిపోతాయి. దీనివల్ల భూమి కొనుగోలులో ఆలస్యం అనేది ఉండదు. మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి, అప్పుల బాధలు తగ్గుతాయి, లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. కాబట్టి ఈ హనుమత్ జయంతిని అస్సలు మిస్ చేసుకోకండి. భక్తితో, నిష్ఠతో ఈ బెల్లం పరిహారాన్ని చేయండి. మీ సొంత ఇంటి కల, సొంత భూమి కల అతి త్వరలోనే నెరవేరుతుంది. వచ్చే హనుమత్ జయంతి కల్లా మీ జీవితంలో ఒక గొప్ప స్థిరాస్తి వచ్చి చేరుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతుడై హనుమంతుడిగా అవతరించి రావణ సంహారంలో విష్ణువు అవతారమైనటువంటి శ్రీరాముడికి సహకరించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేదే ఇక్కడి సందేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివ వీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివ వీర్యాన్ని ఒక పండుగ మలచి పుత్రుడి కోసం తపస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజనాదేవి తిన్న ఫలితంగా ఆమె గర్భం దాల్చి కాలక్రమంలో కుమారుణ్ణి ప్రసవిస్తుంది. అక్కడే ఆంజనేయుడు వాయు ప్రసాది కావటం చేత వాయునందుడనే పేరు కలిగిందని పరాశుర సంహిత వివరించింది. హనుమ ఎలా పుట్టాడు అనే దానికి వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అన్ని కథల్లోనూ వాయుదేవుడే శివవీర్యాన్ని ఒక పండుగ తెచ్చి తపస్సు చేసుకుంటున్న అంజనాదేవికి ఇచ్చినట్టుగా ఉంది. వాయుదేవుడే హనుమ పుట్టుకకు కారణం కనుక ఆంజనేయుని వాయునందనుడు అని కూడా అంటారు. భారతదేశంలో హనుమంతుని గుడి లేని ఊరు అంటూ ఉండదు. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అనే భేదం లేకుండా అందరూ హనుమంతుణ్ణి పూజిస్తారు. హనుమంతుని నామాన్ని ప్రయాణం, నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యు భయం ఉండదు, సర్వత్రా విజయం లభిస్తుంది. ఇంతటి పరాక్రమ ధీరుడైన హనుమంతుడు శక్తియుక్తులను కీర్తించటం ఎవరితరం కాదు. హనుమన్ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటారు. ఆంజనేయుడు అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు. సీతమ్మ తల్లి కంటే మిన్నగా రాముడిని ప్రేమించాడు హనుమ. రోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో రాముడి ఆయుష్షు కోసం అని చెప్పిందట సీతమ్మ. వెంటనే రామభక్తుడైన హనుమ జానకి రాముడి దీర్ఘాయుష్షు కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పులుముకున్నాడట. ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం. అది హనుమంతునికి శ్రీరాముని మీద గల నిరూపమైన భక్తి. హిందూ పురాణాల ప్రకారం 7 చిరంజీవులలో హనుమంతుడు ఒకరు. కలియుగంలో హనుమంతుడి ఆరాధన ఎంతో పుణ్యప్రదం. ఆంజనేయ స్వామి నామస్మరణతోనే కష్టాలు దూరమైపోతాయి. హనుమన్ జయంతి రోజు పంచముఖ హనుమంతుని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి హనుమంతుడి ముఖానికి దాని స్వంత ప్రత్యేకత ఉంది. పంచముఖ హనుమంతుడి రూపం 5 రకాల ముఖాలతో ఉంటుంది. ఇందులో మొదటిది వానరం, రెండోది గరుడ, మూడోది వరాహం, నాలుగోది నరసింహ, ఐదోది ఆకాశం వైపు ఉన్న గుర్రం. ఈ రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి. శ్రీరామనామము, హనుమాన్ చాలీసా వంటివి పఠించాలి. దీపం వెలిగించటము, సింధూరం పెట్టించటం వంటివి చేయటం వల్ల ఆ వాయుపుత్రుడు పరమానంద భరితుడు అవుతాడు. అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి. హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ముఖ్యంగా 5 కోరికలు నెరవేరుతాయి. ఆ 5 కోరికలు ఏమిటి అంటే, ముందుగా శత్రువులపై విజయం సాధిస్తారు, జీవితంలో కష్టాలు తొలగిపోతాయి, కీర్తి, శక్తి, బలం, దీర్ఘాయువు, ఆంజనేయుడి ఆశీర్వాదాలు పొందుతారు, భయము, నిరాశ, ఒత్తిడి, ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది,
కోరిన కోరిక నెరవేరుతుంది. కనుక తప్పక హనుమంత్ జయంతి రోజు అందరూ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి వారి ఫోటోకి కానీ రాముల వారితో కలిసి ఉన్న ఫోటోకు కానీ పూజ చేసుకోండి. ఏ ఫోటోకు పూజ చేసినా ఆంజనేయ స్వామి వారి తోకకు గంధం సింధూరంతో 5 బొట్లు లేదా 3 బొట్లు పెట్టాలి. దాని మీద కుంకుమను సమర్పించాలి. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి తప్పక సమర్పించవలసిన 4 నైవేద్యాలు ఉన్నాయి. ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది. ఆ నైవేద్యాలలో మొదటిది వడలు. ఈరోజు వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించినా లేదా మాల కట్టి వడమాల సమర్పించిన జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కుజ దోషాలు పోతాయి. శని దోషాలు, రాహుకేతు దోషాలు, ఇలా ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారించబడతాయి. ఇక రెండవ నైవేద్యం ఏమిటి అంటే అరటి పండ్లు. హనుమంతుడికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం. హనుమ ఎప్పుడు అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక హస్తం అరటి పండ్లను నివేదన చేయండి. లేదంటే ఒక 5 అరటి పండ్లు సమర్పించండి. ఇలా అరటి పండ్లు నివేదన చేయటం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటుగా తమలపాకులను లేదా తమలపాకుల మాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. తమలపాకులను మాలలాగా కట్టుకుని అంటే 11 లేదా 18 లేదా 27 లేదా 48 లేదా 108 తమలపాకులను తీసుకొని మాలలాగా కుట్టి ఆ మాలను స్వామివారికి అలంకరించాలి. ఇలా తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారు. ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ్ అని రాసి సమర్పిస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి. ఈ మూడింటితో పాటు ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యం పెట్టాలి. కొబ్బరికాయలంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం కనుక తప్పనిసరిగా కొబ్బరికాయను కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈరోజు ఈ 4టిని తప్పనిసరిగా హనుమంతునికి సమర్పించాలి. తమలపాకులను తిన్నా తినకపోయినా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. వడలు, అరటి పండ్లు, కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి. తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోని ఆకులను ప్రసాదంగా స్వీకరించి తినాలి. ఈరోజు ఈ ప్రసాదాలు పెడితే హనుమ ఎంతో సంతోషిస్తాడు. ఈ ప్రసాదాలు పెట్టడం వలన 1,00,000 పూజలు చేసిన ఫలితం వస్తుంది. మీకు ఉన్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.